ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ చూస్తే స్టూడెంట్స్ వచ్చారు, మిత్రులు వచ్చారు. అదే మరి సోదరులు చాలా మంది ఇక్కడికి వచ్చారు. అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఇప్పటికే చాలా ఇన్స్టిట్యూషన్స్కి మనం ఫౌండేషన్ వేసుకున్నాం, కానీ ఈరోజు మనం వేసే ఫౌండేషన్ మాత్రం చరిత్రలో చిరస్థాయిగా ఉంటుంది. అమరావతికి ఇది ఒక మణిహారంగా ఉంటుంది. దాంట్లో ఏమాత్రం అనుమానమే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందులో కూడా ఒక రైట్ ప్లేస్లో వచ్చింది. ఎందుకు నేను ఏ మాట అంటున్నానంటే, ఇప్పుడే మనం చూసాం డాక్టర్లని. ఒక పక్క సోమరాజు గారు, గోపీచంద్ గారు కానీ, గురవారెడ్డి గారు కానీ, ఇలాంటివన్నీ మనం సన్మానం చేశాం. ఈరోజు భారతదేశంలో ఉండే డాక్టర్లు చాలామంది అమెరికాకి వెళ్ళారు. అందులో అగ్రభాగానుండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అందులో అగ్రభాగానుండేది గుంటూరు జిల్లా ఉంది. దానికి కారణం గుంటూరు మెడికల్ కాలేజ్ అనే విషయం మనం మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఎక్కడ చూసినా ప్రామినెంట్ డాక్టర్స్ అంతా ఇక్కడి నుంచే వచ్చారు. మెజారిటీ డాక్టర్లు వచ్చారు. నిన్న మొన్న పోయిన వాళ్ళు కాదు వీళ్ళందరూ. 40-50 సంవత్సరాలు, 60-70 సంవత్సరాల కంటే ముందు పోయి అమెరికాలో కూడా పేరు ప్రఖ్యాతులు ఇచ్చారు. బ్రహ్మాండంగా ముందుకు పోయారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పుడే మంత్రి గారు ఒక మాట చెప్పారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్, మన వెంకయ్య నాయుడు గారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ తర్వాత ఇది బ్రహ్మాండంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. భారతదేశంలోనే అవసరమైతే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూట్గా తయారు చేయడానికి దీనికి అన్ని అవకాశాలున్నాయి. కేంద్రం సహకరిస్తే ఒక మోడల్ ఇన్స్టిట్యూట్గా దీన్ని తయారు చేయడం కోసం మనం ముందుకు పోయే అవకాశం ఉంది. ఇంత మునిపే మినిస్టర్ గారు అయితే చాలా స్పష్టంగా చెప్పారు. దేశం మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విజన్ హెల్త్ గురించి, ఏ విధంగా ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, అదే మరి హెల్త్ కోసం క్యాన్సర్ హాస్పిటల్ ఎట్టిస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వారు చెప్పారు. అందులో భాగంగా మనకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సే కాకుండా ఒక క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఇక్కడ వస్తూ ఉంది. అదే మరి క్యాన్సర్ హాస్పిటల్ ఇంకోటి మనకు కర్నూలులో కూడా ఇస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. దీనికి మనస్ఫూర్తిగా వారిని నేను అభినందిస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు ఈ యొక్క ఇన్స్టిట్యూట్ మీరు చూస్తే దగ్గర దగ్గర 1600 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్ ఇక్కడ వస్తుంది. ఒక మెడికల్ కాలేజే కాకుండా మొత్తం బెస్ట్ ప్రాక్టీస్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది చాలా సంతోషం. సూపర్. ఈరోజు మనం చూస్తామంటే స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ కానీ, సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ కానీ ఇలాంటివి అనేకం వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ వచ్చిందంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు, మన రాష్ట్రానికే కాకుండా ఈ ప్రాంతానికి అవసరమైతే వేరే దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం వస్తుంది. అలాంటి బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్ ఉంది. నేను ఇక్కడంతా కూడా స్టూడెంట్స్ని చూస్తున్నా. నా ఆశ, నా ఆలోచన కూడా మీ మీద. ఈరోజు మీరంతా కూడా చూస్తే మీకంటే ముందు చదువుకున్న వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు. ఈరోజు మెడికల్ ఎడ్యుకేషన్కి, మెడికల్ హెల్త్ కోసం ఈ అమరావతి ఒక కేంద్రంగా తయారవుతుంది. చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దానికి అదనంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది. ఇవన్నీ కూడా నేను ఒకటే ఈరోజు రిక్వెస్ట్ చేశాను. ఎప్పుడో రావడం కాదు, రాబోయే సంవత్సరమే క్లాసెస్ రన్ చేద్దాం. దీనికి అవసరమైతే గుంటూరులో ప్రభుత్వ హాస్పిటల్ ఉంది, విజయవాడలో ఉన్నాయి. మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేయండి. రాబోయే సంవత్సరం నుంచే కోర్సెస్ కానీ ప్రారంభించి 3 సంవత్సరాలు అన్నారు కాదు, 2 సంవత్సరాల్లో పూర్తి చేసే టెక్నాలజీస్ వచ్చాయి. 30 రోజుల్లో చైనాలో చూస్తే 60 స్టోరీడ్ బిల్డింగ్లు కడుతున్నారు, హోటల్స్ కడుతున్నారు. నేను అందుకనే వారిని రిక్వెస్ట్ చేస్తున్నా, 2 ఇయర్స్లో కానీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పూర్తి చేసి దీన్ని కానీ ఆపరేట్ చేయగలిగితే అది ఒక చరిత్ర అవుతుంది. దానికి పూర్తిగా సహకరించమని చెప్పి
మినిస్టర్ గారిని కోరుతున్నా. ఇవాళ మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన వెంకయ్యనాయుడు గారు చాలా విషయాలు చెప్పారు. ఆ విషయాలు నేను మాట్లాడే మునుపు హెల్త్లో మనం చాలా విషయాల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మొన్నే గుంటూరులో చూశాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మొత్తం దేశ విదేశాల్లో మన వాళ్ళు వెళ్ళి బ్రహ్మాండంగా పనిచేసే సందర్భంలో మన గుంటూరు హాస్పిటల్లో చూస్తే మనందరం కూడా షాక్ అయ్యే పరిస్థితి వచ్చింది. సిగ్గుతో బాధపడే పరిస్థితి వచ్చింది. మనందరిలో ఒక పరివర్తన రావాల్సిన అవసరం ఉంది. మనలో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండవే కాకుండా మనం ఏం చేస్తే ఒక ఆదర్శంగా ముందుకు పోతాం అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఒక వారసత్వంగా చాలా సమస్యలు వచ్చాయి. బైఫర్కేషన్ వచ్చింది, రాష్ట్ర విభజన జరిగింది, మనకి ఇబ్బందులు ఉన్నాయి. ఇంకో పక్క 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన వల్ల ఎక్కడికక్కడ ఏవైనా సరే ఇన్స్టిట్యూషన్స్ నిర్వీర్యం అయిపోయినాయి. దానికి తార్కాణం మొన్న జరిగిన గుంటూరు ఒక ఉదాహరణ మాత్రం. ఆ గుంటూరులో మీరు చూస్తే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైన ప్రెమిసెస్ ఉంది, బిల్డింగులు ఉన్నాయి. కానీ అక్కడ పనిచేసే విధానం కానీ అక్కడ వచ్చిన ఇబ్బందుల వల్ల మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అక్కడ కూడా మీరు చూస్తే గోక్లా కార్డియో థొరాసిక్ సర్జన్ ద్వారా 100 ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఇన్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పీపీపీ మోడల్లో చేయడానికి కూడా ముందుకొచ్చారు. దానికి కూడా నేను అభినందిస్తున్నా. అయితే ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది మొత్తం రాష్ట్రంలో మనకుండే స్ట్రెంగ్త్ డాక్టర్లు ప్రపంచం మొత్తం ఎక్కడికి పోయినా భారతదేశం నుంచి డాక్టర్స్ వెళ్ళినా అందులో అగ్రస్థానంలో ఉండేది మన డాక్టర్లు. రెండో విషయం మీరు ఇంకొక పక్క చూస్తే ఈరోజు దేశంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ మామూలుగా పనిచేయడమే కాకుండా కొత్త విధానానికి శ్రీకారం చుట్టినప్పుడు మన రాష్ట్రం నుంచే అపోలో హాస్పిటల్ ప్రతాప్ రెడ్డి అమెరికాకి వెళ్ళి ఆ తర్వాత ఇండియాకు వచ్చి కార్పొరేట్ స్థాయిల్లో హాస్పిటల్స్ పెట్టి భారతదేశం మొత్తం ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆ తర్వాత కేర్ హాస్పిటల్ మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్. ఆయన నిమ్స్లో పనిచేసే సోమరాజు గారు ఒక మంచి హాస్పిటల్ పెట్టి ఏ విధంగా అయితే హార్ట్ ఆపరేషన్ చేయడానికి ముందుకు పోతామో అది నిరూపించగలిగారు. వారి తర్వాత చాలామంది గ్యాస్ట్రో ఎంట్రాలజీ పైన నాగేశ్వరరెడ్డి గారు కానీ, ఇక్కడే గురవారెడ్డి గారు కానీ, ఇంకో పక్క గోపీచంద్ కానీ, ఇలాంటి స్టార్ హాస్పిటల్ కానీ ఇలాంటి చాలా హాస్పిటల్ గోపీచంద్ గారు స్టార్ హాస్పిటల్ పెట్టారు. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటే ఇంకా చాలా హాస్పిటల్స్ వచ్చాయి. అంటే ఈ హాస్పిటల్ ప్రారంభించిన ప్రతి ఒక్కరిని ఒక్కసారి చూస్తే అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే వచ్చారు. ఇది మన ఆంధ్రప్రదేశ్కి గర్వ కారణం అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ స్ఫూర్తిని చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఏ విధంగా ఇంకా మెరుగు చేయగలుగుతామో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇంత మునిపే వెంకయ్యనాయుడు గారు చాలా డీటెయిల్స్ చెప్పారు. జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి, మోడర్నైజేషన్ వస్తూ ఉంది, మెరుగైన వస్తువులు వస్తున్నాయి, శారీరక కష్టం అవసరం లేదు, అన్ని కంప్యూటర్లు వస్తున్నాయి, టెక్నాలజీ వస్తూ ఉంది, ఎక్విప్మెంట్ వస్తూ ఉంది, మన స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ కూడా బాగా పెరుగుతూ ఉంది. అదే సమయంలో మనలో మనం చూస్తే ప్రపంచం మొత్తం డెవలప్డ్ నేషన్స్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మా ఆధునిక హాస్పిటల్స్ కానీ ఇలాంటి సదుపాయాలు ఉండే పరిస్థితి లేకుండా పోతా ఉంది. ఇంకో పక్కన చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడైతే బాగా పనిచేయాలనో, పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్యం వలన అవన్నీ కూడా పడకేసే పరిస్థితికి వచ్చింది. నేను అందుకనే ఒకటి హామీ ఇస్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక మెడికల్ హబ్గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సంకల్పం. తప్పకుండా ఇది చేయడం కోసం ముందుకెళ్తాం. దానికోసమే మొత్తం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో పనిచేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం, మీరు కూడా సహకరించండి. డాక్టర్లు కానీ అక్కడ పనిచేసే సిబ్బంది మొత్తం సహకరిస్తే
వినూత్నమైన రీతిలో మనం ముందుకు పోయే పరిస్థితి ఉంది. ఇందులో సంస్కరణలో భాగంగా మీరు చూస్తే మనం చాలా టెస్టుల కోసం బయట పోతున్నాం. అవన్నీ కూడా హాస్పిటల్లో సరిగా చేయకుండా ఎక్కువ పెట్టుంటే టెక్నీషియన్ ఉండడు, టెక్నీషియన్ ఎక్కువ పెట్టుంటే చిన్న టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ బయట పోయి అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో బ్లడ్ దగ్గర నుంచి బ్లడ్ టెస్ట్ నుంచి సిటీ స్కాన్ వరకు మొత్తం అన్ని టెస్టులు చేయడం కోసం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయితే 51 టెస్టులు, ఏరియా హాస్పిటల్ అయితే 31, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయితే 7, ప్రైమరీ హెల్త్ 17, కమ్యూనిటీ హెల్త్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 7 టెస్టులు. ఇవన్నీ కూడా ఉచితంగా చేయడం కోసం పేదవాళ్లకు ఉచితంగా చేస్తాం. ఎవరన్నా డబ్బులుండేవాడు కూడా అక్కడ చేసుకోవడానికి వసతులు కల్పిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది హాస్పిటల్లో, కానీ పని చేయడం లేదు. ఓసారి చిన్న చిన్న రిపేర్లు వచ్చి పూర్తిగా ఉపయోగపడే పరిస్థితి లేదు. దీనికి కూడా ఒక పాలసీ తీసుకున్నాం. దీన్ని కూడా పెద్ద ఎత్తున రిపేర్ చేయడానికి ఎక్కడ ఏ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ ఉన్నా అది పనిచేసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇది కాకుండా అన్నా సంజీవనిని పెట్టి మొత్తం డాక్రా ఉమెన్కి ఇచ్చి తక్కువ ధరకే జనరిక్ మెడిసిన్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. అదే మాదిరిగా మహిళల కోసం, గర్భిణీ స్త్రీల కోసం 102 కాల్ సెంటర్ పెట్టాం. దాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎవరైనా గర్భిణీ స్త్రీలు ప్రసవించిన తర్వాత ఇండ్లకు పోవడానికి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కానీ ఈ వస్తువులన్నీ పెట్టాం. ప్రభుత్వ హాస్పిటల్ చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. దానికోసం ఆలోచించాం. మొత్తం ప్రైవేటైజేషన్ చేసి సర్వీసులు మొత్తం క్లీనింగ్ కానీ, బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ కానీ, మొన్న గుంటూరులో జరిగినట్టు ఎలుకలు ఇవన్నీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం కానీ, అదే మాదిరిగా ప్రెమిసెస్ అంతా చెట్లు పెట్టి ఒక మంచి వాతావరణం ప్రైవేట్ హాస్పిటల్స్ ఎట్టున్నాయో అవి చేయడం కోసం కార్యక్రమాలు చేపట్టాం. ఇవి కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఉండే హాస్పిటల్స్ని ఇవి కూడా ఏ విధంగా చేయాలనో అవి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. అంగన్వాడీ అదే మరిగా ఆరోగ్యం రెండో అనుసంధానం చేయడం కోసం ముందుకు పోతున్నాం. నిన్ననే మీరు చూస్తే అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, మనకు ఇబ్బందులు చాలా ఉన్నాయి. అయినా కూడా ఈరోజు 4,500 రూపాయల నుంచి 7,000కు పెంచాం. అంగన్వాడీ వర్కర్స్కి 2,950 నుంచి 4,500 పెంచాం. ఇంకో పక్క అంగన్వాడీ హెల్పర్స్కి 2,200 నుంచి 4,500 చేశాం. మొత్తం వీళ్ళందరినీ చూస్తే అంగన్వాడీ వర్కర్స్ అయితే 48,770 మంది ఉన్నారు. అదే మరిగా మినీ అంగన్వాడీ వర్కర్స్ అయితే 48,770 ఉన్నారు. ఇంకో పక్కన హెల్పర్స్ అయితే దగ్గర ఒక 7,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ జీతాలు పెంచిన దానివల్ల 311 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వానికి భారం పడతా ఉంది. నేను ఒకటే ఆలోచించాను, పేద పిల్లల్ని చూస్తున్నారు. ఇలాంటి వారికి అన్ని విధాల న్యాయం చేయడం కోసం వారి జీతాలు కూడా మనం పెంచుకున్నాం. అదే సమయంలో నేను ఒకటే వారందరినీ కోరుతున్నాం, మీరు కూడా బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంది, శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పేద పిల్లలకైతే ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్రం కానీ 2 ప్రభుత్వాలు కలిసి పౌష్టికాహారం ఇస్తున్నామో దాన్ని సక్రమంగా పంపిణీ చేసే బాధ్యత, చిన్న పిల్లలు చూసుకునే బాధ్యత వీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కానీ ఒక 10 సంవత్సరం పేదవాడు ఆరోగ్యం మెరుగుపరచడం కోసం అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏవైతే చిన్నప్పుడే టీకాల వల్ల మనం ప్రివెంట్ చేయగలుగుతామో అవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏవైతే అంటువ్యాధులు వస్తున్నాయో ఇవి కూడా పూర్తిగా రావడానికి కారణం సరైన మంచినీళ్ళు లేకుండా పోవడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండకుండా పోవడం, దీనివల్ల వస్తున్నాయి. ఇవన్నీ కూడా చేయగలిగితే చాలా బ్రహ్మాండంగా అంటువ్యాధులే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా
ఈరోజు ఒక శుభ సందర్భం. ఇది ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ వచ్చింది. దీనివల్ల మిగిలినట్టు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉండేటివి. పోయిన సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా ఎన్డీఏలో తీసుకొచ్చాం. దానివల్ల రాష్ట్రంలో బ్రహ్మాండంగా కాలేజీలు వచ్చాయి. నర్సింగ్ వచ్చింది, పారామెడికల్ స్టాఫ్ వచ్చారు. ఈరోజు హైదరాబాద్ ఒక మెడికల్ హబ్గా తయారైందంటే ఆ రోజు తీసుకున్న చొరవ తప్ప ఇంకోటి కాదు. భవిష్యత్తులో నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మెడికల్ హబ్గా తయారవుతుంది. మన కోసమే కాకుండా విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే రోజు దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంలో మీ అందరి సహకారం అవసరం. అదే మాదిరిగా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకు కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. విభజన జరిగిన తర్వాత అన్ని సమస్యలే. ఎందుకంటే అందరం కూడా హైదరాబాద్నే అభివృద్ధి చేశాం. ఇక్కడుండే వాళ్ళు కూడా హైదరాబాద్కు వచ్చి హాస్పిటల్స్ పెట్టారు, హోటల్స్ కట్టారు, ఐటీ కంపెనీలు పెట్టారు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, పెట్టుబడులు పెట్టారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన చేశారు. ఆర్థిక ఇబ్బందులున్నాయి, కాలేజీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, హాస్పిటల్ కూడా సరిగా లేవు. ఇవే కాదు, మనకు ఆదాయం కూడా లేని పరిస్థితి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బైఫర్కేషన్లో విభజన చట్టంలో ఏవైతే పెట్టారో అవన్నీ కూడా ఈరోజు నేను మనస్ఫూర్తిగా వెంకయ్యనాయుడు గారిని అభినందిస్తున్నా. ఆయన చొరవతో నేను కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసి ఈరోజు మొత్తం మనం తెచ్చుకోగలిగామంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. విభజన చట్టంలో పెట్టినట్టే కాకుండా అదనంగా కూడా మనం తెచ్చుకున్నాం. ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు అన్ని చదివినిపించారు కాబట్టి నేను అవన్నీ పోవడం లేదు. చాలా వరకు ఈరోజు ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కానీ, ఐజర్ కానీ, ఐఐటి కానీ, ఇంకో పక్క ఎన్ఐటి కానీ ఇవన్నీ కూడా మనకు వచ్చాయి. ఇంకా ఇందులో భాగంగా ఒక 3-4 రావాలి. సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ వస్తే, ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వస్తే చాలా వరకు మనం అనుకున్న దానికంటే అదనంగా చాలా తెచ్చుకునే అవుతాం. అదే సమయంలో వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు చూపించిన చొరవతో పోలవరానికి అడ్డంకులు తొలగించుకున్నాం. ఆ రోజు కానీ 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కానీ ఇవ్వకుండా ఉండుంటే పోలవరం వచ్చేది కాదు. నాకు బాగా జ్ఞాపకం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటి కేబినెట్ మీటింగ్లో 7 మండలాలు మనకిస్తూ ఒక ఆర్డినెన్స్ పాస్ చేసిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. దానివల్ల ఈరోజు మనం పోలవరం ప్రాజెక్టు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకనే ఇంకొక విషయం కూడా మీరు ఆలోచిస్తే మనందరం కూడా ప్రధానమంత్రి గారిని, అదే మరి వెంకయ్యనాయుడు గారిని, అదే మరి మన మంత్రులు అక్కడ ఢిల్లీలో ఉండే మన మంత్రులందరూ కూడా చాలా బాగా పనిచేశారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాన్ని చొరవగా తీసుకుని, ఒక స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు పట్టిసీమ పూర్తి చేశాం. దేశంలో మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానం, గోదావరి నీళ్లు కృష్ణాకు వచ్చాయి. ఈ సంవత్సరమే 8 టీఎంసీ నీళ్లు తెచ్చాం. దానివల్ల ఈరోజు 8 లక్షల ఎకరాల్లో దగ్గర 2,400 కోట్ల రూపాయలు చేసే పంట మనం కాపాడుకోవడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో 100 టీఎంసీ నీళ్లు వస్తాయి. ఈ సంవత్సరం కరువు వచ్చింది, వర్షాలు తక్కువ పడ్డాయి, కృష్ణాలో నీళ్లు లేవు, కానీ పంట కాపాడుకున్నాం. రాబోయే సంవత్సరం అలాంటి ఇబ్బందులు లేకుండా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం చేసుకున్న పనులు మనం చూస్తే 18 నెలలు కేంద్రం పూర్తిగా సహకరించారు. ఎక్కడికక్కడ అన్ని ఇన్స్టిట్యూషన్స్ మనకిచ్చారు. అదే మాదిరిగా ఈరోజు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు 7 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుంటే ఒక్కొక్క జిల్లాకు 100 కోట్ల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. వెంకయ్యనాయుడు గారి చేతుల్లో ఉండే డిపార్ట్మెంట్లో మీరు చూస్తే విజయవాడ, గుంటూరుకి
1000 కోట్ల రూపాయలు అదనంగా వారు శాంక్షన్ చేశారు. దేశంలో 2,30,000 ఇండ్లు ఇస్తే పట్టణ ప్రాంతాల్లో 1,93,000 ఇండ్లు మన రాష్ట్రానికి ఇచ్చారంటే అది వెంకయ్యనాయుడు గారు చూపించిన చొరవ. అదే మరి ఇవన్నీ పూర్తి చేయగలిగారు అంటే ఈరోజు మనందరం కూడా చాలా సంతోషం. చాలా పనులైనాయి. అయితే మనకి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు మొత్తం ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉండి ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం. ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేశాం. ప్రపంచ పటంలో మనం పెట్టగలిగాం. ఈరోజు మనం చూస్తే మళ్లీ మొదటి నుంచి మనం ప్రారంభించుకుంటున్నాం. మనకు ఇబ్బందులు ఎక్కువ ఉన్నా, అదే మరి తాత్కాలికంగా సమస్యలున్నా మళ్లీ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామనే ప్రగాఢ నమ్మకం, విశ్వాసం నాకుంది. కానీ ఆర్థిక వనరుల యొక్క సమస్య ఉంది. అందుకనే మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే ఆ రోజు బైఫర్కేషన్ జరిగిన సమయంలో దగ్గర 14,500 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంటుందని ఒక ఎస్టిమేట్ చేశారు. అది మనం చేసింది కాదు. ఆ రోజు ఎవరైతే గవర్నర్ పరిపాలన ఉందో అధికార యంత్రాంగం కూర్చొని తయారు చేశారు. రెండోది వెంకయ్యనాయుడు గారి చొరవతోనే ఆ రోజు పార్లమెంట్లో ఆనాటి ప్రధానమంత్రి ఏదైతే ప్రత్యేక హోదా విషయం కూడా చెప్పారు. నేను ఒకటే కేంద్రం నుంచి కూడా ఆశిస్తున్నాను. మనకు చేయూతనివ్వాల్సిన అవసరం కేంద్రం మీద ఉంది. మనం ఇబ్బందుల్లో ఉన్నాం. ఆ ఇబ్బందులను అధిగమించాలంటే కేంద్రం పూర్తిగా సహకరిస్తే వీలైనంత తొందరలో మనం కూడా నిలదొక్కునే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత దేశ ఆర్థిక అభివృద్ధికి మనం కూడా దోహదం చేసే పరిస్థితి వస్తుంది. అది జరుగుతుంది. ఈరోజు మనం ఒక నమ్మకంతో ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు, రోజు రోజుకి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ తెచ్చుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇవన్నీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక చెట్టు పెడితే పళ్ళు రావాలంటే 5-6 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉందంటే కనీసం 3 సంవత్సరాల్లో 2-3 సంవత్సరాల్లో బిల్డింగ్ కట్టినా మళ్ళీ అన్ని కోర్స్ అన్ని సంవత్సరాల్లో కాలేజీలో రన్ కావాలంటే 5-6 సంవత్సరాలు అవుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ రావాలంటే ఇంకొంత సమయం పడుతుంది. సూపర్ స్పెషాలిటీస్ రావాలంటే ఇంకొంత సమయం అవుతుంది. కనీసం 10-15 సంవత్సరాల్లో ఇది ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా తయారయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నిరంతరం మనం కూడా దీన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే భారతదేశానికి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు విదేశాలు తిరిగి ఎక్కడికక్కడ మన దేశం యొక్క ప్రతిష్ట పెంచారు. బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అదే మరిగా ప్రపంచం మొత్తం మీరు ఒకసారి చూస్తే ఏదైనా బాగా అభివృద్ధి అయ్యే దేశం ఏదైనా ఉందంటే అది ఒక భారతదేశమే ఉంది. అదే సమయంలో నా ఆలోచన భారతదేశంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలనేది నా ఆకాంక్ష. అందుకనే ఒక విజన్ కూడా పెట్టుకున్నాం. 2022కి భారతదేశంలో అగ్ర రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో మనం ఒకటిగా ఉంటాం. 2029కి భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దీంట్లో అనుమానమే లేదు. 2050కి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఇవన్నీ కూడా జరగాలంటే కేంద్రం ఇచ్చిన సహకారాన్ని మనం ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలి. ఇంత మునిపే వెంకయ్యనాయుడు గారు కొన్ని విషయాలు చెప్పారు. నిన్న మొన్న మీరు విజయవాడలో చూస్తే కాల్ మనీ కేసు వచ్చింది. నా నోటీస్కి వచ్చింది. ఇమ్మీడియట్గా నేను చర్యలు తీసుకున్నాను. 11వ తారీఖు నా నోటీస్కి వస్తే అదే రోజున కమిషన్ పిలిచి డీజీని పిలిచి కఠిన చర్యలు తీసుకోమన్నాం. అందులో ఒక మహిళ కూడా కంప్లైంట్ చేసింది. దీన్ని ఆసరాగా పెట్టుకుని 10 లక్షల రూపాయలు నాకు ఆర్థిక సహాయం చేసి ఆ తర్వాత వడ్డీ విపరీతంగా వసూలు చేస్తూ ఆ మహిళని ప్రలోభాలు పెట్టి లొంగ తీసుకోవడానికి కూడా అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశారంటే చాలా దుర్మార్గం. నా నోటీస్కి వస్తానని చెప్పాను.
ప్రత్యేకమైన కోర్టు పెడదాం. అలాంటి దుర్మార్గులు ఎవరైనా ఉంటే కఠినంగా శిక్షిస్తామని చాలా స్పష్టంగా చెప్పి కాల్మనీకి పూర్తిగా పరిష్కారం కనుగొనే విధంగా మనం ఆలోచించే పరిస్థితికి వచ్చాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. జామ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏవైతే మీరు చూస్తే జామ్ అనే కార్యక్రమం వస్తే చాలా వరకు ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ప్రైవేటు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకునే పనే ఉండదు. జన్ధన్ బ్యాంక్ అకౌంట్, అదే మరిగా ఆధార్ అకౌంట్కి సింక్రనైజ్ చేయడం, మొబైల్ మీ ఫోన్లో నుంచి మీరు కానీ ఒకసారి డబ్బులు కావాలంటే మొత్తం మీరు ఆపరేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ అకౌంట్ ఉంటే 5,000 రూపాయలు ఓడి కూడా మీరు తీసుకోవచ్చు. ముద్ర ఉంది. ముద్రాలో మనం అప్పు తీసుకుంటే ఈ ప్రైవేటు వ్యక్తుల యొక్క ప్రమేయం లేకుండా మనం బెటర్గా ఉండే అవకాశం వస్తుంది. ప్రజల్లో ఒక ఆలోచన రావాలి. మనం ఖర్చు పెట్టే డబ్బులు మన ఆదాయానికంటే మించితే మనకి ఇబ్బందులు వస్తాయి. బ్యాంకులో తీసుకుంటే ఒక పద్ధతి ప్రకారం రీపే చేయొచ్చు. అదే ప్రైవేట్ రుణాలకి భరించలేని వడ్డీకి మీరు పోతే అన్ని సమస్యలు వస్తాయి. ఒక్కొక్కరు నేను చూస్తున్నాను. ఉదయం డబ్బులు తీసుకుంటారు, సాయంత్రం మళ్లీ కడతారు, వారంలో కడతామంటారు, నెలకు కడతామంటారు. ఇచ్చేవాళ్లు ఇష్టానుసారంగా 1000 రూపాయలు ఇస్తే 900 రూపాయలు మీకు ఇచ్చి 100 రూపాయలు కట్ చేస్తారు. అక్కడి నుంచి వడ్డీ కూడా విపరీతంగా వసూలు చేసి హెరాస్మెంట్ కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. దీనిపైన ఒక చట్టాన్ని తీసుకొస్తాం. పగడ్బందీగా మనం ఏ విధంగా చేయాలో చేద్దాం. కానీ ఈరోజు మీలో చైతన్యం లేకపోతే ఇది కూడా ఏమాత్రం జయప్రదమయ్యే పరిస్థితి లేదు. రెండో విషయం మీరు చూస్తే ఈరోజు ఈ విషయం వచ్చినప్పుడు నేను అన్ని చర్యలు తీసుకున్నా. అపోజిషన్ పార్టీస్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మీరు చూస్తున్నారు. ఒకే కేసు వచ్చింది, మానభంగం కేసు మీద. దానిపై నేను నిర్భయ చట్టాన్ని ప్రయోగిస్తూ స్పెషల్ కోర్టు కూడా పెడతానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. అయినా కూడా ఈ అమరావతి ప్రాంతంలో విజయవాడలో ఏదో జరిగిపోయిందని బయట ప్రపంచానికి తప్పుడు సంకేతాలు ఇవ్వాలని ప్రతిపక్షం ఆలోచించే పరిస్థితికి వచ్చారు. నేను నిన్నంతా అడిగాను, మీ దగ్గర సమాచారం ఉంటే ఇవ్వండి. నా దగ్గర ఈ సమాచారం ఉంది, అదనంగా ఉంటే మీరు ఇస్తే నేను కఠినంగా వ్యవహరిస్తానంటే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీని అడ్డుకునే పరిస్థితి వస్తూ ఉంది. అయినా కూడా ఈరోజు మనకి ఇబ్బందులున్నాం. ప్రతిపక్షం కూడా సరిగా సహకరించకపోయినా ఏ విధంగా ముందుకు పోతున్నాం ఆ విషయం కూడా మీలో ఒక ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్రంలో కూడా మీరు చూస్తున్నారు, బిల్లులు పాస్ కానివ్వకుండా చేస్తున్నారు. బిల్లులు పాస్ కాకపోతే ఎవరికి నష్టం అని నేను అడుగుతున్నాను. అది కూడా ప్రజలకే నష్టం. ఈరోజు ఇంకో పక్క మీరు చూస్తే అనేక చట్టాలని రానియకుండా అడ్డుకోవడమే కాకుండా మన దగ్గర కూడా ల్యాండ్ కూడా లేకపోతే మనం ఒక పిలిపిచ్చాం. అమరావతి కోసం స్వచ్ఛందంగా రైతుల్ని ముందుకు రమ్మంటే రైతులు ముందుకొచ్చి ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారంటే మనస్ఫూర్తిగా రైతాంగాన్ని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దేశంలో మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా అభివృద్ధి జరగడానికి వీలు లేదు. అభివృద్ధి జరిగితే అధికార పార్టీలకు మంచి పేరు వస్తుంది, కేంద్రానికి రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. ఇది జరగకుండా అడ్డుకోవాలి, దుష్ప్రచారం చేయాలి. అదే మరి చట్టాలు చేయకుండా అడ్డుకునే పరిస్థితి వస్తూ ఉంది. ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. ఈరోజు భూమి ఉంది, భూమి లేకపోతే ఇండస్ట్రీ వస్తుందా, అభివృద్ధి జరుగుతుందా, లేకపోతే రాజధాని వస్తుందా, ఏ విధంగా చేయగలుగుతానని అడుగుతున్నాను. మన ప్రాంతం ఉంది, మనం భూమి ఇవ్వకుండా ఇన్సెంటివ్స్ ఇవ్వకపోతే పెట్టుబడులు ఏ విధంగా రావాలనో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు ఎప్పటికప్పుడు ఆలోచిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు మరొకసారి వెంకయ్యనాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే మన అభివృద్ధి కోసం వారు చెప్పినట్టు ఆయన ఇక్కడ ఎంపీ కాదు, కానీ తెలుగు బిడ్డ.
తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి వెంకయ్య నాయుడు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నాడు. మేమిద్దరం ఒకటేసారి అసెంబ్లీకి వచ్చాం 78లో. అప్పుడు నేను ఆయన ఉపన్యాసం వినేవాడిని, నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా వినేవాడిని. అప్పటికి ఇప్పటికి చూస్తే ఏం మార్పు లేదు, ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇంకా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు. ఒక నియమ నిబంధనలతో క్యారెక్టర్ మెయింటైన్ చేశాడు, ఒక పద్ధతి ప్రకారం పోయారు. ఈరోజు మన రాష్ట్రంలో ఎంపీ కాకపోయినా తెలుగువాడనే భావంతో అనునిత్యం కోఆపరేట్ చేస్తున్నారు.